గత వారం ఉప్పును గూర్చి 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఒక కూరలో 1 కిలో మాంసం తెచ్చుకుంటే, లేదు 10 కిలోల మాంసం తెచ్చుకుంటే, 10 కిలోల మాంసంలో ఎన్ని కిలోలు ఉప్పు వేస్తాం అమ్మ? కిలోనా అరకిలోనా? ఎంత వేస్తారు ఉప్పు? కిలో మాంసంలో ఒక అరకిలో వేస్తాం కదా, వేస్తాం. అయితే ఇది తిన్నట్టే. ఎంత వేస్తాం చెప్పండి? ఇంత మాంసంలో లేక ఇంత కూరలో కొంచెం ఉప్పు. అద్భుతం. ఆ కొంచెం ఉప్పు కూర అంతటిని ప్రభావితం చేస్తుంది. క్రైస్తవుడు కూడా నీవు నేను ఎన్ని సంవత్సరాలు బ్రతికేమనేది ప్రాముఖ్యం కాదు. 100 సంవత్సరాలు బ్రతికేమా, 10 సంవత్సరాలు బ్రతికేమా, 30 సంవత్సరాలు బ్రతికేమా అనేది అప్రస్తుతం. కానీ నువ్వు బ్రతికిన కొద్ది దినాలు నీ ఇంటిలో, నీ సంఘంలో, నువ్వు బ్రతుకుతున్న సమాజంలో ఓ ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపే క్రైస్తవుడిగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకాలి. ఆమేన్. సామెత ఒకటి ఉంది, కడవడైననేమి కరము పాలు, గరిటెడైనా చాలు గంగిగోవు పాలని ఒక సామెత ఉంది, చూసారా? బ్రతికిన కాలం కొద్ది కాలమైన. యేసు ప్రభు వారు 100 ఏళ్ళు ఏం బ్రతకల. అమ్మ, పిల్లలు ఎవరిని అటు ఇటు తిరగనివ్వద్దు, ఎక్కడో ఒక చోట శబ్దం చేయొద్దు. యేసు ప్రభు 100 సంవత్సరాలు ఏం బ్రతకల, జస్ట్ 33.5 సంవత్సరాలు. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితపు వాడు. ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. నువ్వు సంఘానికి వచ్చావంటే నీ ముద్ర. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మాట్లాడుకోవాలి. బైబిల్లో ఒక మాట రాసి ఉంది, అతడు మృతి పొందియు మాట్లాడుచున్నాడని. చెప్పండి. మీరు అంత సీరియస్గా చూస్తే ఎట్లా? నోరు తెరి చెప్పండి. మృతి పొందియు మాట్లాడుచున్నాడు. చచ్చినోళ్ళు మాట్లాడతారా? చచ్చినోళ్ళు మాట్లాడరు. అతని జీవితం మాట్లాడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం పాత విశ్వాసులు చాలామందికి తెలుసు, దైవజనులు యేసుదాస్ గారని మేబీ 25 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకల. పోరాటం, ఆత్మీయ పోరాటం, ఆ పాట రాసిన దైవజనుడు. ఆదరణకర్తవు అనాథగా వెడవు అనే పాట రాసిన దైవజనుడు. స్తుతి సింహాసనాసీనుడా అనే పాట రాసిన దైవజనుడు. ఇలా చాలా పాటల దైవజనుడు రాశాడు. జస్ట్ 25 సంవత్సరాలే బ్రతికాడు మన జీడిమెట్ల ప్రాంతంలోనే. ఆ దైవజనుడు చనిపోయిన ఇప్పటికీ కొంతమంది విశ్వాసుల దగ్గర ఆయన పేరెత్తితే చాలు గుండె పిండబడుతుంది, కళ్ళమ నీళ్లు ధారలుగా కారుతాయి. బ్రతికింది 25 సంవత్సరాలే కానీ ఉప్పులాగా నేటికి ఆ దైవజనుడు ప్రభావితం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, నీ బ్రతుకు ఉప్పులాగా ఉండాలి. ఉప్పు సవాల్ చేస్తుందట. వంట వండేటప్పుడు కూరలో ఉన్న దినుసులతో అది సవాల్ చేస్తుందట. అన్నేసి చూడు. నవ్వుతా చెప్పండి రా తల్లి ఆ మాట. అసలు దానికి ఎంత గట్సో చూడండి, ఎంత ధైర్యమో చూడండి. నువ్వు కూడా అనాలి, నేనుంటేనే ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్, నా పరిచర్యలో నేను అంత ప్రభావితం చేశా. జెర్మియా నేను అనాలి, జార్జ్ అనే దైవజనుడు అనాలి, ఇక్కడున్న సేవకురాళ్ళు అనాలి. ఏమనాలో తెలుసా? ఇమ్మాన్యుయల్ పరిచర్య ఎంత ప్రభావితం చేసే వ్యక్తుల్లో నాది ప్రధాన భూమిక పోషిస్తున్నాను. ఆ మాట ప్రతి ఒక్కరి నోట ఉండాలి. అటుగా చెప్దాం ఆమేన్. అన్నయ్య, అది హెచ్చింపు ఏమో కదా. హెచ్చింపు కాదు, నీ బాధ్యత. అది నిన్ను పొగుడుకోవటమేమో కదా. అది నిన్ను పొగుడుకోవటం కాదు. దేవుని కొరకైన ఆ అపేక్ష మన గుండెల్లో ఉండునుగాక. చెబుదాం గట్టిగా ఆమేన్. ఉప్పును గూర్చి 3 విషయాలు గత వారం విన్నాం. ఈరోజు 4 విషయాలు టకా చెప్తాను. ఉప్పు నంబర్ 1, సాల్ట్ సపరేషన్. నంబర్ 1 ప్రత్యేకత గుర్తు. నంబర్ 2 సాల్ట్ సాల్వేషన్, కాపుదలకు గుర్తు. గత వారం చెప్పాను, అందుకని వాటి వివరాలు నేను చెప్పదలుచుకోలేదు. 3వది సాల్ట్ స్టాండ్స్ ఫర్ స్టిపులేషన్, అంటే నిబంధన. పాత నిబంధనలో దీని నిబంధనకు వాడినట్లుగా గత వారం
పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. రైట్, ఈ సెషన్లో ఈ పునరుద్ధానపు దినాన సాల్ట్ గూర్చి 4 విషయాలు చెప్తాను. సాల్ట్, ఫోర్త్ వన్, ఇట్స్ స్టాండ్స్ ఫర్ సొల్యూషన్. ఇప్పుడు కూరలో ఉప్పు వేసాం. ఆ ఉప్పు గడ్డలాగే ఉంటుందా, కరిగిపోతుందా? కరిగి ఓ రకంగా కనుమరుగైపోతుంది. సాల్ట్ కూరలో వేస్తే కూరను ఉడికాం, వండించాం, మాంసం ముక్కలుగానే ఉంటాయి, టమాటా ముక్కలుగానే ఉంటాయి, కరివేపాకు కానీ కనపడింది, ఉప్పు పూర్తిగా కరిగిపోద్ది. దాని కరుగుదలే కూరకు మాధుర్యాన్ని, రుచినివ్వటానికి కారణమైంది. యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి వ్యక్తి దేవుని కొరకు, సంఘం కొరకు, తన కుటుంబం కొరకు కరిగిపోయేటువంటి వాడై ఉండాలి. అయ్యా, ఏం కరిగిపోవాలి? క్లుప్తంగా చెప్తాను. నీ బలం, నీ సమయం, నీ ధనం, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, దేవుని రాజ్య వ్యాప్తి కొరకై కొవ్వొత్తి కరిగిపోయినట్లుగా, ఉప్పు కరిగిపోయినట్లుగా దేవుని కొరకు మన బలం, మన సమయం, మన ధనం, మన ఆరోగ్యం కరిగిపోతూ ఉండాలి. ఎంత కరిగిపోతావో అంత మాధుర్యాన్ని ఇస్తావు. చెప్దాం ఆమెను గట్టిగా. ఎంత కరిగిపోతావో అంత మాధుర్యాన్ని ఇస్తావు. లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. ప్రతి మనిషికి శరీరంలో కొన్ని కోరికలు ఉంటాయి. ఈ కోరికలు తీర్చుకునే పరంపరలో ఓ మాట అంట, మంచితనం మనిషికి రుచిగా ఉంటుందా, చెడుతనం రుచిగా ఉంటుందా? మంచితనం రుచిగా ఉంటుందా? మంచి కార్యాలు చేయటానికి మనిషి ఆసక్తి చూపుతాడా, చెడు కార్యాలు చేయటానికి ఆసక్తి చూపిస్తాడా? ఎట్లా అడిగితే మీకు అర్థం కాదు. బాబుకు ఫోన్ ఇచ్చి, నాయన వీడియో గేమ్ ఆడుకోయ్యా అని అంటే సంతోషంగా ఫోన్ తీసుకొని వీడియో గేమ్ ఆడుకుంటాడా? నాయన వీడియో గేమ్ ఆడుకుంటే ఏముందిరా, పుస్తకాలు చదువుకోరని పుస్తకాలు ఇస్తే బాగా చదువుకుంటాడా? కదా. వీడియో గేమ్ ఎన్ని దినాలు ఆడుకోమన్నా వందే భారత్ ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ బస్సులాగా ఎంతసేపు అయినా ఆడుకుంటాడు. ఎప్పుడైనా మీరు పుస్తకాలు ముట్టుకోండిరా అంటే వాడు ముఖం అంతా చూసారా, అవధం తాగిన ముఖంలాగా పెట్టేస్తాడు. అసలు మా డాడీ అస్సలు మంచి డాడీ కాదు, మూతి ముందుకు చాపి అంటాడు. మా మమ్మీ అమ్మో గయ్యాలి గంప అంటాడు. వాళ్ళ మాట తీరు మారిపోద్ది. ఆ బిడ్డలే కాదు, చివరికి నాతో సహా ప్రతి వ్యక్తికి చెడుతనం తీపిగా ఉంటుంది, మంచితనం చేదుగా ఉంటుంది. ప్రతి వ్యక్తి శరీరం చెడ్డవాటిని చేయటానికి ఆరాటపడింది. నీ శరీర దురాశలు నెరవేర్చుకోకుండా, శరీరపు కోరికలు నెరవేర్చుకోకుండా నా పిల్లలకు ఓ తండ్రిగా మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఓ తల్లిగా నా పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలని ఎవరైతే ఉప్పులాగా కరిగిపోతారో అలాంటి తల్లిదండ్రులను బట్టి ఆ కుటుంబం అంతా మాధుర్యంగా మార్చబడుతుంది. అలాగే సేవకొచ్చిన సేవకులు కానీ, సంఘానికి వచ్చే విశ్వాసులు కానీ, నా బలం, నా సమయం, నా ధనం ఉప్పు కరిగిపోయినట్లుగా కరిగిపోవాలి అని ఉప్పులాగా సొల్యూషన్ కరిగిపోయే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుంగాక. బైబిల్లో ఒక తల్లి దేవుని పని కొరకు కరిగిపోయింది. ఎంత కరిగిపోయిందో ఆ తల్లి జీవితం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. చదివిన ప్రతి వ్యక్తి, ప్రభా నేను కూడా బ్రతికితే అలాంటి బ్రతకాలయ్యా ఆశ కలుగుతుంది. ఎవరా తల్లి అని అంటే బైబిల్లో అన్న అనే ప్రవక్తి. లోకాసు వార్త చూడండి, 2వ అధ్యాయం 36, 37 వచనాలు. 2వ అధ్యాయం 36, 37 వచనాలు నాతో కలిసి చెప్పండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడువక
ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఒకసారి చూడండి, ఆ తల్లి పేరు ఏం పేరు? అన్న. అనుకుందాం 18వ సంవత్సరంలో వివాహమైంది. 7 ఏండ్లు పెనిమిడితో కాపురం చేసింది. 25వ ఏట భర్త చనిపోయాడు. 90% ఆ తల్లికి పిల్లలు లేరు. వినండి, ఒకవైపు పిల్లలు లేరు, రెండో వైపు భర్త చనిపోయాడు. ఆ సమయంలో ఏ నిర్ణయం తీసుకుందో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి రేయింబవళ్ళు ఉపవాసంతో ప్రార్థనతో దేవుని మందిరంలో గడుపుతూ నా దేవుని సేవ చెయ్యాలి. నేనంట, ఏమమ్మా అన్నమ్మా, మానవ భాషలో చెప్తాను, ఏమమ్మా అన్నమ్మా, దేవుడు 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 అని దేవుని దగ్గరికి పరిగెత్తుతున్నావు, ఇంతకాలం ఆ దేవుడు నమ్ముకున్నావు కదా. అవునయ్యా నమ్ముకున్నాను. ఏం చేశాడమ్మా దేవుడు? నీ భర్తను చంపాడు, ఇంకా దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తావు? సరే, భర్త చనిపోతే చనిపోయాడు, కనీసం ఆ భర్త జ్ఞాపకంగా ఏదో ఒక నలుసు నీ కడుపులో పడాలిగా. ఓ కొడుకో కూతురో పుట్టినట్టయితే వాళ్ళని చూసుకుంటా నువ్వు బ్రతుకు సాగించేదానివి కదా. ఇంకా దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తావమ్మా? ఒకవైపు భర్తను దేవుడు చంపాడు, దేవుడు చంపలా, పాపం ఏ అనారోగ్యంతో చనిపోయాడో. లోకం అనే మాట ఏంటి? నీ భర్తను దేవుడు కాపాడలా, దేవుడు చంపాడు. పిల్లలను కూడా నీకు ఇవ్వలా, ఇంకా ఎందుకు దేవుడు 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 అని దేవుని దగ్గరికి పరిగెత్తుతావు అని ప్రజలని ఉండొచ్చు. కొన్నిసార్లు సైతాను కూడా ఆవిడ మనసులో ఆ ప్రేరేపణ పుట్టించి ఉండొచ్చు. ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? పుట్టినప్పటి నుంచి అమ్మా నాన్నకి సేవ చేశా, 7 ఏండ్లు భర్తకు సేవ చేశా, ఇక నా శేష జీవితం దేవుని సేవలో గడపాలి. ఒక్కళ్ళు కూడా ఆమెను చెప్పలా. ఎందుకంటే తిట్టించుకుంటానన్నా కొట్టించుకుంటానన్నా ఇంట్లోనే భర్తతో పిల్లలతో వాళ్ళ డైపర్లు మారుస్తా, వాడు ముక్కు బిండుతా కడుగుతా ఈ కార్యక్రమంలో కొనసాగాలన్నదే మన ఆలోచన. విన్నారా? ఇంతకాలం భర్తకు సేవ చేశా, తల్లిదండ్రులకు సేవ చేశా, ఇక నా శేష జీవితం దేవుని సేవలో గడపాలని దేవుని మందిరంలో అడుగుపెట్టింది. అమ్మా నీ వయసు ఎంత? 25. ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా, చక్కగా పిల్లలు పుడతారు కదమ్మా, నీకంటూ ఒక వంశం ఉంటుంది కదమ్మా, నీ వంశాన్ని నిలవబెట్టుకోవచ్చు కదమ్మా. ఆ తల్లి ఏమంటుందో తెలుసా? నా వంశాభివృద్ధి కొరకు నేను ప్రాకులాడిన దానికంటే దేవుని వంశాభివృద్ధి కొరకు ప్రాకులాడటం దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యం. అమ్మా నీ శరీరంలో కోరికలు బయలుదేరట్లేదా? కోరికలు 25 సంవత్సరాల వయసు అమ్మా నీకు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఇవేం చెప్పుకోకూడని విషయాలు కాదు. 25 సంవత్సరాల నిండు యవ్వన వయసు అమ్మా. ఈ యవ్వన వయసులో ఒక భర్తతో కాపురం చేస్తా, పిల్లల్ని కానీ ఓ కుటుంబ వృక్షాన్ని ఏర్పరచుకొని సంతోషంగా బ్రతకాలని అనిపిస్తుంది కదా, అనిపించలేదా? ఎందుకు అనిపించదయ్యా? సగటు ప్రతి మనిషికి అనిపిస్తుంది. కానీ నా దేవుని సేవ నిమిత్తమై నా యవ్వన ఆశలను దేవుని బలిపెట్టు మీద పెట్టా. నా బలం, నా యవ్వన ఆశా ఇచ్చలు దేవుని బలిపెట్టు మీద పెట్టా. బిడ్డలారా, ఇది చెప్పకూడని మాట ఏం కాదు, కానీ అసలు వివాహం అంటూ తెలియకుండా, వివాహం లేకుండా కన్నికగా బ్రతకటం తేలికే. వివాహమై 7 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఇంకా లోతుకు నేను వెళ్ళలేను. వివాహమై 7 సంవత్సరాలు కాపురం చేసి ఇలాంటి వ్యక్తులు పవిత్రతను కాపాడుకోవటం కాస్త కష్టం. అలాంటి పరిస్థితుల్లో కూడా కొవ్వొత్తి వెలుగునిస్తూ కరిగిపోయినట్లుగా, కూరకు రుచినివ్వటానికి ఉప్పు కరిగిపోయినట్లుగా తన యవ్వన ఆశలన్నీ దేవుని సేవలో కరిగిపోయేటట్లుగా చేసింది హన్నా. ఇక్కడ ఎవరైనా తల్లులుంటే చెప్తాను, ఒకవేళ పిల్లలు లేరు, భర్త లేడు, వెధవరాలు అయిపోయావు, దేవుడు అకృపించాడు, అక్కడ ఇక్కడ ఆ ఇంటికి ఇంటికి తిరగకుండా దేవుని మందిరంలో కూర్చొని నశించిపోతున్న 4 ఆత్మల కొరకు ప్రార్థన చేస్తా దేవుని మందిరంలో గడపండి. మీ శేష జీవితం ఉప్పులాగా దేవుని సేవలో కరిగిపోతే బ్రతికిన కొద్ది దినాలు మీరు ప్రభావితం చేసే వ్యక్తులుగా మిగిలిపోతారు. నేను రాజమండ్రి దగ్గర ఒక సంఘానికి వెళ్ళాను. అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ స్థానిక దైవజనుడు
65 సంవత్సరాల వయసు కలిగిన తల్లిని తీసుకొచ్చాడు. అయ్యా, మా సంఘం ఈరోజు ఇంత ఆశీర్వదించబడిందంటే ఇదిగో ఈ తల్లినయ్యా కారణం. దేవుని కృప, దేవుని అనాది సంకల్పం, దానితో పాటు ఈ తల్లి త్యాగం. ఏంటయ్యా ఈ తల్లి త్యాగం? ఆయన కళ్ళెంబటి నీళ్లు పెట్టుకొని, సేవకుడిగా నాకు లేని సమర్పణ, సేవకురాలిగా నా భార్యకు లేని సమర్పణ ఈ విశ్వాసికి దేవుడిచ్చాడయ్యా. ఇప్పుడు మందిరానికి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాల్లో మందిరపు గేటు దాటి బయటికి వెళ్ళలేదయ్యా. నాకు అర్థం కాలేదయ్యా, ఏం చెప్తున్నారు అన్న. మందిరపు గేటు దాటి బయటికి వెళ్ళలేదయ్యా. మీరు ఏమనుకోనంటే చెప్తా. 3 రోజులు బట్టి మన దగ్గర సువార్త కోటాలు జరిగినాయి కదా, చివరికి సువార్త కోటాలకు కూడా రాలా. ఇదేం పిచ్చయ్యా? ఆమె సమర్పణ ఏంటంటే, నేను బ్రతికిన కాలం అంతా మందిరంలో బ్రతకాలి, మందిరంలో బ్రతకాలి, మందిరపు గడప దాటి నేను బయటికి వెళ్ళకూడదు. ఆయన కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని, ఈవిడ దేవుని మందిరానికి తను ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత వాళ్ళ కొడుకు వివాహం జరిగింది. ఆ వివాహం మందిరంలో జరిగింది. ఈ తల్లి సమర్పణ ఏంటంటే, కొడుకు వివాహం అయిన తర్వాత ఒక్కరోజు కొడుకింటికి వెళ్దామని కొడుకింటికి వెళ్ళలేదయ్యా. ఆ తల్లి ఒకటే మాట చెప్పింది, నేను చనిపోయిన తర్వాత నా శవమే మందిరపు గేటు దాటి బయటికి వెళ్ళాలి, కానీ ఇంకెక్కడికి నేను వెళ్ళనని రేయింబవళ్ళు ప్రార్థన చేస్తుందయ్యా. రేయింబవళ్ళు కన్నీళ్లు గారుస్తుందయ్యా. 50 మందితో ప్రారంభించబడిన మా పరిచర్య ఈ తల్లి అడుగుపెట్టిన తర్వాత 50 మంది ఉన్న సంఘం ఈరోజు 500 మందిగా మార్చబడ్డారయ్యా. మా సంఘానికి ఈ బిడ్డ ఉప్పు ఏం చేస్తుందో తెలుసయ్యా? ఎప్పుడు పండుకుంటుందో, ఎప్పుడు లేస్తుందో మాకు అర్థం కాదయ్యా. ఏడుస్తూ ఆయన అన్నాడు, ఒక సేవకుడిగా నాకు ఆ కృప లేదయ్యా. తెల్లబట్టలు వేసుకొని సేవకురాలని పేరు చెప్పుకున్న నా భార్యకు ఆ కృప లేదయ్యా. కానీ ఈ బిడ్డ మందిరానికి వచ్చి రేయింబవళ్ళు ఉపవాసము చేత, ప్రార్థనల చేత దేవునికి సేవ చేస్తూ ఉందట. ఏమని ప్రార్థన చేసి ఉంటుంది? టకమని చెప్తా. అయ్యా, యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలప్పుడు ప్రవచించాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు, ఆయన లోకరక్షకుడు అవుతాడు అనే ప్రవచనం ఉంది కదా. లోకరక్షకుడు ఇంకా రాలేదంటే దేవునికి కన్యకలు దొరకలేదేమో ఏచి ఉంటుంది. ఇజ్రాయేలు జాతిలో నుంచి కన్యకలను లేవనెత్తయ్యా. ఆ కన్యక గర్భంలో నుంచి లోకరక్షకుడు ఉద్భవించాలని 84 సంవత్సరాలు. దీని అర్థం ఏంటి? ఏం విడవక నా వైపు చూసి చెప్పండి. 84 సంవత్సరములు చెప్పాలరా తల్లి. 84 ఏండ్లు దేవాలయమును విడువక రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఈరోజు మందిరంతో కొంతమందికి ఉన్న అటాచ్మెంట్ ఏంటో చెప్పమంటారా? వాక్యం జరుగుతూ ఉంటుంది. దేవుని కృప నేను టైం దాటి ఎప్పుడు చెప్పను. టయానికి స్టార్ట్ చేస్తాం, టయానికి ముగిస్తాం. ఎప్పుడైనా ఒకవేళ ఒక 5 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, కొంతమంది అప్పుడు కొన్ని ముఖాలు ఉంటాయి, ఆ ముఖాలు చూస్తే ఉన్న వాక్యం కూడా పోతాయి. ఆదివారం వారంలో 2 గంటలు కూర్చోవటానికి నీకు కొంతమందికి మనసు ఉంటుందా? అమెరికాలో ఈ వారంలోనే ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటే, అది మా సోమలూరులది 1.5 సేపు ఏం ఆరాధన ఉంటుందట. మాస్ వాక్యం 10 నిమిషాలంట. వాక్యం 10 నిమిషాలు, మ్యాక్సిమం 15 నిమిషాలు. 15 నిమిషాలు దాటితే ఇట్లా అంటారంట. ఎవరు? కిషోర్ గారు మీరేనా చెప్పింది? అదిగో రైట్, ఇట్లా అంటారంట. వారంలో 7 రోజుల్లో 2 గంటలు కొంతమందికి దేవుని మందిరంలో కూర్చోటానికి మనసు రావట్లా. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళు ఉప్పు కాదు నిప్పు. దైవజనమా,
84 సంవత్సరాలు ఏడ్చింది. కన్యకలను లేవనెత్తు, రక్షకులను లేవనెత్తు. ఆ తల్లి ప్రార్థన మూలంగా పవిత్రురాలైన కన్యక మరియ ఉద్భవించింది. ఆ మరియ గర్భంలో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు ఉద్భవించారు. ఇప్పుడు సంఘం కూడా ఏం చేయాలి? ఏంటి దేవుని సేవ చేయటం అంటే? ఇట్లా తెల్లబట్టలు వేసుకొని స్టేజ్ మీద కూర్చొని చెప్పండి, భక్తులారా దేవుడు ఏమన్నాడంటే అని బేసువాసితో చెప్పటం కాదు. మందిరానికి వచ్చి ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది కదా, ప్రభా లోకం అంతా కల్తీ అయిపోయింది, భూతద్దం పెట్టి వెతికిన పవిత్రంగా బ్రతికే పిల్లలను చూడలేకపోతున్నాం, మా సంఘానికి వచ్చే బిడ్డలను కన్యకలుగా పెంచవా, కన్యకలుగా పెంచవా? పరపురుషుడైన సాతానును చేరకుండా మీ కౌగిలిలోనే ప్రతి బిడ్డ బ్రతుకున్నట్లుగా కన్యకగా సంఘాన్ని పెంచాయని సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే, అపవిత్రమైన ఈ లోకంలోనే సంఘ బిడ్డలు కన్యకలుగా దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. కన్యక అంటే దైవజనులు రాజశేఖరయ్య గారు మొన్న మధ్య ఎక్కడో వాక్యం చెప్తూ ఇలా అన్నారు, కన్యక అంటే పరపురుషుని చేరనిది, స్వపురుషునికి మాత్రమే అంకితమైనది. మిమ్మల్ని అడుగుతా, మన స్వపురుషుడు ఎవరు? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరపురుషుడు ఎవరు? ఏం తమ్ముడు అంత భయపడతా చెప్పావు? పరపురుషుడు ఎవరు? శత్రువైన సాతాను. బిడ్డలారా, సంఘం పరపురుషునిగా పిలువబడుతున్న శత్రువైన సాతాను దగ్గరికి వెళ్లకుండా, వాడి నీడలో పెరగకుండా మన స్వపురుషుడు యేసుక్రీస్తు నీడలోనే బ్రతుకు కాలమంతా బ్రతకటమే కన్యత్వాన్ని కాపాడుకోవటం. ఈరోజు చూడండి, ఎక్కువ శాతం ఎవరిని కించపరిచేది కాదు, నిందించేది కాదు. ఇలా మందిరానికి వస్తారా, తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఆన్ చేయటం, ఆ షో, ఈ షో, ఈ వీడియో, ఆ వీడియో చూసి చూడండి. స్వపురుషుడైన దేవుని దగ్గరికి వచ్చారు, బయటికి వెళ్ళిన తర్వాత పరపురుషుని దగ్గరికి వెళ్తున్నారు. ఇలాంటి అపవిత్రత సంఘానికి రాకుండా ఉండాలంటే, ఇలాంటి అపవిత్రత సంఘానికి అంటకుండా ఉండాలంటే, అన్నలాగా ప్రార్థించే ప్రార్థన పరులు సంఘాల్లో నుంచి లేవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ప్రార్థన చేస్తారని కాదు, నీవే ఈ తరపు అన్నగా మార్చబడాలి. నీవే అన్నా లాంటి వాడిగా దేవుని కొరకు మార్చబడాలి. రక్షకులను లేవనెత్తయ్యా అని ప్రార్థన చేసింది. ఆ తల్లి ప్రార్థన మూలంగా రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. ఆ ఒక్క రక్షకుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ, కోటాను కోట్ల మంది ప్రజలను రక్షించాడు. మన దేవుని సన్నిధిలో హన్నాలాగా ప్రార్థన చేస్తే సంఘములో నుండి రక్షకులను దేవుడు లేవనెత్తుతాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలే రక్షకులుగా మారేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. చెప్దాం ఆమేన్. నీ పిల్లలు భక్షించేవారిగా ఉండరు. ఈ మాట పట్టుకోండి. ఏమన్నాను? వాళ్ళు భక్షకులుగా ఉండాలా, రక్షకులుగా ఉండాలా? నీ పిల్లలను దేవుడు రక్షకులుగా చేయునుగాక. రక్షకులుగా దేవుడు వారిని మార్చాలంటే మీరు నేను చేయాల్సిందే, దేవాలయాన్ని విడవక మీరే వచ్చి అన్నాలు, అన్నయ్య మీరు ఎప్పుడో సంవత్సరానికి 21 రోజులు ఉపవాస ప్రార్థన పెడతారు, వారానికి ఒకసారి పెడితే వచ్చి నష్టమేముందన్నా? మేము వస్తామన్నా, మందిరానికి వస్తాం. 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థనలో అంత గడిపిన తల్లి, మేము వారంలో 1 రోజు గడపలేము, ఉపవాస ప్రార్థనలో నియమించండి. నెలకు 1 రోజు ఆల్ నైట్ ప్రేయర్ నియమించండి. మాసాంతర కూటం అన్నయ్య 12:30కు ముగిస్తే అస్సలు వాగాల అని మీలో ఒక్కళ్ళు అనల పుణ్యాత్ములు. ఏమనొచ్చుగా అక్క, అనొచ్చుగా అన్నయ్య, అన్న 12:30కి ఎందుకు అన్నయ్య, 5 దాకా ఎక్కడే టిఫిన్ చేసుకొని టీ దగ్గర డైరెక్ట్గా డ్యూటీకి వెళ్ళిపోతావు అన్నయ్య. అలాంటి అవకాశం కల్పించకుండా మీరు హాఫ్ నైట్ ప్రేయర్ ఎందుకు పెడతారు, మాకు చాలా బాధగా ఉంది అన్నయ్య అని అండి. 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా తన ఆశలో, తన బలం, తన కోరికలు, శరీరంలో రగిలే ఆశ ఇచ్చలు ఉప్పు కరిగిపోయినట్లుగా దేవుని సన్నిధిలో కరిగిపోయింది. సేవకులు, ఏ సేవకురాలైనా సేవకులైనా ఎవరికైనా దేవుడు ఆత్మలు అప్పగించాలంటే బైబిల్లో ఒక మాట రాసింది, నీ ప్రాణమునకు ప్రతిగా నేను ఆత్మలను అప్పగిస్తాను. సేవకుడు, సేవకురాలు సేవలో పానార్పణముగా పోయబడాలి. ఒకసారి చెప్పండి కొంచెం గట్టిగా తల్లి. ప్రాణాన్ని అర్పణగా, నీళ్లు పోసినట్లుగా ప్రాణాన్ని
పానార్పణంగా ఏ సేవకురాలు పోయబడతాడో, ఏ సేవకురాలు పోయబడిద్దో, ఏ సేవకుడు పోయబడతాడో అతని ప్రాణానికి ప్రతిగా వేల కొలది ఆత్మలను దేవుడు అప్పగించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఓ సేవకుడి దగ్గర పరిచర్య చేస్తాడు రెగ్యులర్గా. నేను కూడా ఆ గొప్ప సేవకుడికి పరిచర్య చేశా. ఆయన కాళ్ళు ఒత్తా, ఆయన కాళ్ళకు నూనె రాశా. ఆ వివరాలు ఏం చెప్పలేను, కానీ ఆయన కాళ్ళకు నూనె రాశా. ఆయన కాళ్ళకు నూనె రాసేటప్పుడు కాలు ఎట్టుంటుందో తెలుసా? గనిట్రాయి ఎంత గట్టిగా ఉంటుందో ఆయన కాలు అంత గట్టిగా ఉంటుంది. నిలవబడి ప్రసంగాలు చేసి కాళ్ళు కాయలు కాసిపోయినాయి, రాళ్ళు అయిపోయినాయి. ఆయన కాళ్ళకు నూనె రాశా. రాయిలాగట్లా నిలవబడి అయిపోయింది. ఆ సేవకుడు తిరిగి కొన్ని వందలు కాదు, కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి, కొన్ని దేశాలు తిరిగి వృద్ధుడైపోయాడు. అంటే వృద్ధాప్యం ఏం కాదు, కానీ షుగర్ వచ్చి శరీరంలో ఉన్న అవయవాలన్నీ తినేసి కాలు ఓచకాలు అయిపోయింది. అంతకాలం ఆ సేవకుడి దగ్గర పరిచర్య చేసి, వృద్ధాప్యంలో కూడా పరిచర్య చేస్తూ ఆ దైవ సేవకుడికి పరిచర్య చేస్తూ ఉంటే, ఒకప్పుడు గట్టిగా ఉన్న కాలు ఇప్పుడు ఓచకాల్లాగా అయిపోతే, ఈ పరిచారకుడు ఆ దైవ సేవకుడి కాళ్ళు అట్లా ఒత్తుతూ ఏడుస్తున్నాడట. ఒకప్పుడు ఎంత గట్టిగా ఉండే కదయ్యా, ఒకప్పుడు ఎంత బలంగా ఉండే కదయ్యా, ఈరోజు ఓచకాలు అయిపోయింది. ఏడుస్తూ ఉంటే ఆ కన్నీటి చుక్కలు ఆయన కాలు మీద పడ్డాయట. ఆ దైవ సేవకుడు ఉలిక్కిపడి లేచి, ఏరా ఏడుస్తున్నావు అన్నా, ఒకప్పుడు మీ కాలు ఎంత బలంగా ఉండేదో కదా, ఈరోజు ఓచకాలు అయిపోయింది, నా గుండె పిండబడుతుందన్నా అన్నాడట. అప్పుడు ఆ సేవకుడు అన్నాడట, ఈ కాలు దేవుని సేవలో తిరిగి ఉప్పు కరిగిపోయినట్లుగా కరిగిపోయిందిరా. దీన్ని గూర్చి బాధపడటం కాదు, దీన్ని బట్టి అతిశయించాలరా. ఉద్యోగం కోసం తిరిగి అరిగిపోయింది కాదు, పోలీస్ స్టేషన్ల చుట్టూతో తిరిగి అరిగిపోయింది కాదు, అన్నారా. కంపెనీల కోసం తిరిగి అలిసిపోయిన కాలు కాదు ఇది. నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుని వాక్యాన్ని ప్రకటించే పరంపరలో తిరిగి అనారోగ్యానికి గురైన కాలురా. దీన్ని చూసి బాధపడటం కాదు, ఇది నా జీవిత ధన్యత. చెప్దాం ఆమేన్, హల్లెలూయా. ఆ దైవజనుడే ఒక అద్భుతమైన పాట రాశాడు. ఏం పాట రాశాడు అంటే, మీ అందరికీ తెలుసు కదా, అహ నా ధన్యత ఓహో నా భాగ్యం. ఒకసారి పాడుకుందాం, నాతో కలిసి పాడండి. అహ నా ధన్యత ఓహో నా భాగ్యము, అందరూ చప్పట్లు కొట్టాలి. వివరింతును అహ నా ధన్యత ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ హర్షించెను నా హృదయ, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే, నీ పరిచర్యను నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి పాడాలి, స్నేహితుడానైతినే. ఆహా ఓహో నా భాగ్యము, ఏమని
ఆమేన్. ఏది ధన్యత తల్లి? కోట్ల రూపాయలు సంపాదించడం కాదు, నీ పరిచర్య కొరకు ప్రయాసపడటం, కష్టపడటం, పానార్పణంగా పోయిపడటం, ఇది నా బ్రతుకునకు ధన్యత. సహజంగా నిద్ర మనిషికి సహజమే కదా. నేను నిద్రపోయే సమయాల్లో నాకు ఒక నిద్ర అంటే భలే ఇష్టం. మంచం మీద పడుకొని నిద్రపోతాం, కొన్నిసార్లు చాప మీద పడుకుంటాం, కారులో కూర్చొని నిద్రపోతూ ఉంటాం ప్రయాణాల్లో. ఈ నిద్రలన్నింటిలో నాకు భలే ఇష్టమైన నిద్ర ఏదో చెప్పంటారా? శనివారం సహజంగా నేను పడుకునేసరికి 3-3:30 అవుతుంది. 5:30 కల్లా నేను సర్వీస్కి రెడీ అవుతాను. 5:30 కల్లా ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్ అయిపోయిన తర్వాత చాలామంది వచ్చి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత 4:30 అవుతుంది, 4:30-5 అవుతుంది. 6ంటికి నేను ఉప్పలు బయలుదేరి వెళ్ళాలి. సరే, సాయంత్రం కోసం బైబిల్ ప్రిపేర్ అవుదామని నా రూమ్లో బైబిల్ ముందేసుకొని కుర్చీ మీద కూర్చొని 2-3 వచనాలు చదువుకుంటా దేవుని కృప నిద్రలోకి వెళ్ళిపోతా. నిద్రపోతుడు మాత్రం పొరపాటును కాదు. 3 రోజుల పాటు నిద్ర లేకపోయినా నా ముఖం 1000 వాట్స్ బల్బు వెలిగినట్టే వెలిగిద్ది. అట్లాగా నిద్ర లేదన్నయ్య, అసలు పొరపాటును కనపడతా. కొన్ని మొఖాలు ఉంటాయి, ఎప్పుడు చూసినా అవధం దాగిన మొఖాల్లాగా ఉంటాయి, 24 గంటలు నిద్రపోయినా. అదేమి చిత్రమో తెలీదు. కొంతమంది మోకాలు ఉంటాయి నిద్రపోకపోయినా అసలు ఎంత యాక్టివ్గా ఉంటుందంటే అంత యాక్టివ్గా ఉంటుంది. అయితే కూర్చొని బైబిల్ చదువుకుందాం అని అట్లా ఓ 1/2 గంట చదువుకున్న తర్వాత నిద్ర పట్టింది. సడన్గా 6ంటికి మెలకు వస్తుంది. ఆ మెలకు వచ్చినప్పుడు హృదయంలో సంతోషం వస్తుంది. దేవా, ఈ శరీరం నీ పరిచర్యలో శ్రమ పడటానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. నీ పరిచర్యలో బట్ట పిండబడినట్లుగా పిండబడే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. అప్పుడు ఈ పాట గుర్తు వస్తుంది, ఆహానాదన్ అని. దైవజనమ, సమయమందు అసమయమందు ఎంత ఎక్కువగా ఆత్మల కొరకు ప్రయాసపడగలవో, ఉప్పు కరిగిపోయినట్లుగా నీ బలం, నీ సమయం, నీ ధనం, నీకు కలిగిన ప్రతిదీ దేవుని రాజ్యవ్యాప్తి కొరకు కరిగిపోయే భాగ్యం దేవుడిచ్చునుగాక. కరిగింది కదా, ఇందాక స్టార్టింగ్లో చెప్పే కదా, ఉప్పు ఏమంటుంది? వినపడలేదమ్మా. అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటది. ఇప్పుడు కూర అంతటికి రుచినిచ్చింది ఉప్పు కదా. ఉప్పుకున్న గుణం ఏంటంటే కరిగి మరుగైపోతుంది, కనపడదు. ఇందాక చెప్పే కదా, 1 కిలో మటన్ తెచ్చుకున్నారు, వండుకున్నారు. సహజంగా మటన్లో ఏమేమి వేస్తారు? మటను, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, అమ్మ ఇంకే కారపొడి, కారం వేస్తారు, లేదా ఉప్పు, ఇదంతా వేసి 1 గంట సేపు ఉడకబెట్టారు కదా. ఇప్పుడు కూర ప్లేట్లో వేసుకున్నారు. నా వైపు చూడాలా. టమాటా తొక్కలు కనపడతాయా కనపడవా? టమాటా తొక్కలు కనపడతాయా కనపడవా? కరివేపాకు కనపడిద్దా కనపడదా? అమ్మ, కరివేపాకు కనపడిద్దా కనపడదా? కొత్తిమీర కనపడిద్దా కనపడదా? తాలింపు గింజలు కనపడతాయా కనపడవా? మాంసం ముక్కలు కనపడతాయా కనపడవా? కనపడకపోతే ప్రాణం పోదా? అది కనపడాలి, దండుగా కనపడతాయి. ఇప్పుడు చెప్పండి, ఉప్పు కనపడిద్దా లేదా? ఉప్పు ఏమైపోయింది? బిట్లారా, క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడు నాతో సహా ప్రభు కొరకు ఎంత చేసినా మనం మరుగైపోవాలి, ప్రభు మాత్రమే కనపడాలి. నువ్వు ఎంతైనా చెయ్యి, 10 లక్షల రూపాయలు కానుక ఇవ్వుగాక, నీ ఇల్లే దేవుని సేవకు రాసివుగాక, 100 కోట్ల రూపాయలు దేవుని సేవ కొరకు నువ్వు ఖర్చు పెట్టుగాక, నా పేరు వినబడాలి, నా పేరు కనపడాలి ఎప్పుడు కోరుకోకు. జీవితంలో దేవునికి ఎంత చేసినా నిన్ను నీవు మరుగు చేసుకో. ఇప్పుడు నేను చెప్పబోయే మాట గుండెల్లో రాసుకోండి. నిన్ను నీవు మరుగు చేసుకో. ఎంత మరుగైపోతావో అంత వెలుగులోనికి తీసుకొస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఎంత మరుగైపోతావో అంత వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. సహజంగా ప్రతి మనిషికి ఉండే గుణం ఏంటంటే నేను కనబడాలి, నేను వినబడాలి. ఒకసారి చెప్పండి కొంచెం గట్టిగా. ఓ చెల్లి మీటింగ్లో నుంచి మధ్యలో అలిగిపోయిందంట.
ఏమయ్యా ఎందుకు అలిగిపోయిందంటే ఆమెకు పార్టీ లేదని అన్నాడు ఆ పాస్టర్ గారు. సరే ఆమె అట్లా అమ్మ రామ పాట పాడుకోనంటే, అన్నయ్య నేను స్టేజ్ మీద పాడతా కానీ ఎక్కడెందుకు పాడతానంది. లేదులేమ్మా నేను వింటా కదా పాడు అన్నాను. మొత్తానికి పాడింది. నేను అడిగా, మీ పాట ఎప్పుడైనా మీ భర్త వింటాడా అన్న. అన్నయ్య నేను ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే ఆపమ్మ అంటాడు. అంటే అంత అద్భుతంగా పాడింది. అంటే ఆమె కూడా ఏమనిపిస్తుంది, నేను స్టేజ్ మీద కనపడాలి, వినపడాలి. బిడ్డలరా, దేవుడు మనకి ఎన్ని తలాంతులు ఇచ్చినా మనలను కనపరుచుకోకూడదు. నేను ఎప్పుడు ఈ మాట చెప్పడానికి ఇష్టపడతాను, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే కలుగునుగా. కానీ ఏమి చేసినా నువ్వు మరుగై ఉండు, ఎంత మరుగుగా ఉంటావో అంత వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. ఒకసారి మీ అందరిని అడుగుతాను, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? టకామని చెప్పాలి. కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27. ఈ 27 పుస్తకాల్లో మొట్టమొదటి పుస్తకం ప్రకటన గ్రంథమా కాదా? ఆ చెల్లి ఏమంటుందో తెలుసా? అవునంటుంది. అరే 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 అరే, ప్రకటన గ్రంథమే కదమ్మా. అమ్మ నిర్మలా సిస్టర్ కాదా? అయ్యో, ఏ గ్రంథం మరి చెప్పండి? మత్తయి గ్రంథం. మిమ్మల్ని అడుగుతా, మత్తయి గ్రంథాన్ని దేవుడు మొదటి పుస్తకంగా ఎందుకు ఉంచాడో తెలుసా? ప్రభు చిత్తమైతే ఇబ్రహీంపట్నం వెళ్ళినప్పుడు చెప్తాను. ఎందుకు ఉంచాడో తెలుసా? మత్తయి ఎప్పుడు మరుగుగా ఉండటానికి ఇష్టపడేవాడు. మరుగై ఉండటానికి ఇష్టపడ్డాడు కనుక వెలుగులోనికి దేవుడు తీసుకొచ్చాడు. క్రొత్త నిబంధన పుస్తకం ఆయన పేరుతో ప్రారంభమవుతుంది. ఏ పేరుతో? మత్తయి పుస్తకంతో. ఆయనలో ఉన్న మరుగై ఉన్న జీవితం ఏంటో 2 రెఫరెన్స్లు చూపిస్తాను. మత్తయి సువార్త, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9-10 వచనాలు. లోకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. నాతో కలిసి చెప్పండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అన్న ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా, ఇదిగో, అందరూ చెప్పాలి తల్లి, ఇదిగో బ్రదర్స్ నోరు తెరవాలి, సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ఇంకొకసారి నేను చదివిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం, తమ్ముడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతుండగా నాతో కలిసి అందరు పెద్దగా చెప్పాలి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా. రైట్, ఇది అయిపోయింది కదా. లోకాసు వార్త చూద్దాం. లోకాసు వార్త 5వ అధ్యాయం 27వ వచనం. నాతో కలిసి చెప్పండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. 29. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. మీరందరూ నా వైపు చూడండి. మత్తయి సువార్త రాసింది ఎవరు? మత్తయి సువార్త రాసింది ఎవరు? మత్తయి భక్తుడు. లోకా సువార్త రాసింది ఎవరు?
ఒకే సన్నివేశం లూకా భక్తుడు రాశాడు, మత్తయి భక్తుడు రాశాడు. మత్తయి భక్తుడు ఏమని రాశాడు? మత్తయి సువార్తలో రాయబడిన మాటకి చదివారు కదా, మత్తయి సువార్తలో రాయబడిన మాటకి లూకా సువార్తలో రాయబడిన మాటకి ఏమైనా తేడా గమనించారా? లేవి అని అక్కడ లేదు, ఇక్కడ ఇంకా ఎస్ వెంబడించను అని ఆయన రాస్తాడు. ఈయనేమని రాస్తాడు? సమస్తమును విడిచి వెంబడించను. మత్తయి భక్తుడు ఏమని రాశాడు? ఇంట భోజనమునకు కూర్చుండగా. ఏ ఇంట? నువ్వు కొత్త బైబిల్ రాయక తల్లి, బైబిల్ చూసి చదువు. ఇంట భోజనమునకు కూర్చుండగా అని రాస్తాడు ఆయన. నువ్వే చదువు తల్లి. సరే, ఇంట ఏమని రాశాడు మత్తయి భక్తుడమ్మా? ఎవరింట్లో అమ్మా? షారోన్ ఎవరింట్లో? ఏమో మరి ఎవరింట్లో ఆ భోజనం జరిగింది? లోకభక్తుడు దాన్ని వివరణ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? మారు మనసు లేని తమ్ముడా నువ్వు ఒకటి రాయ్. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను. నెక్స్ట్ వర్స్ నాతో కలిసి చెప్పండి. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. మత్తయి సువార్తలోనేమో ఇంట భోజనం చేశారు అని రాసి ఉంటుంది, విందు చేశాడు అని రాసి ఉంటుంది. కానీ లోకభక్తుడు ఏమని రాస్తాడు? లేవి అంటే అక్కడ జరిగిన విందు ఎవరింట్లో జరిగింది? మత్తయి ఇంట్లో, అంటే లేవి ఇంట్లో. అయితే తన ఇంట్లో విందు జరిగినా తాను చేసినట్లుగా రాయలా, రైట్? తర్వాత ఆయన రాసేటప్పుడు విందు జరిగాను అని రాసి ఉంటుంది. ఎక్కడేమని రాసి ఉంటుంది? పెద్దగా చెప్పాలి. విందులందు గొప్ప విందులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. విందులు వేరు అంటే గొప్ప విందుని దేన్ని అంటారు? ఆకాశంలో ఎగిరేవి, భూమి మీద సంచరించేవి, సముద్రంలో ఈదేవి, సకల చర, వీటన్నిటినీ చేస్తే అప్పుడు అంటారు గొప్ప విందు అంటారు. ఇంత గొప్ప విందు ఎవరు చేశారు? మత్తయి భక్తుడు చేశాడు. ఎవరింట్లో చేశాడు? తన ఇంట చేశాడు. ఆయన డిజిగ్నేషన్ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఆయన గోత్రమో కాదో తెలీదు, లేవి విన్నారా? పాత నిబంధనలో లేవి గోత్రం చాలా గొప్ప గోత్రం. అలాగని ఈయన లేవి గోత్రికుడే నేను చెప్పను. ఒక సందిగ్ధం. లేవీయుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, తన ఇంటిలో గొప్ప విందు చేశాడు. ఈ వివరాలు తాను మరుగ్గా ఉంచాడు, తాను మరుగైపోయాడు. ఆ విషయాలన్నీ లోకభక్తుడు రాశాడు. ఇప్పుడంట మత్తయిలో మరుగై ఉన్న జీవితం దేవుడు చూశాడు గనుక 27 పుస్తకాల్లో మొదటి పుస్తకం మత్తయి సువార్తను దేవుడు చేర్చాడు. జీవితంలో బిడ్డలారా, నువ్వు దేవుని కొరకు ఎంతైనా చేయి. ఉప్పు కరిగి మరుగై ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ఎప్పుడు మరుగుగా ఉందుముగాక. పెద్దగా చెప్తాం ఆమేన్. చాలాసార్లు అడిగినట్టున్నా, ఈ సెషన్లో అడగలేదేమో. బంపర్ ఆఫర్, దీనికి సరిగ్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ₹1,00,00,000 చెక్ ఇస్తా. ₹1,00,00,000 కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ₹1,00,00,000. ఒకవేళ నా దగ్గర డబ్బులే లేకపోతే ఏ శ్రత్నం అన్న దగ్గర ఏ నాయన ఎక్కడో ఓ చోట తీసుకుంటా. ఆన్సర్ రైట్గా చెప్పిన వాళ్ళకి అమ్మ వినండిరా తల్లి, బంపర్ ఆఫర్ ఇది. కనుక ఈ ఆఫర్లో మీరు గెలిస్తే మీరు డ్యూటీకి వెళ్ళాల్సిన పనే లేదు. ₹1,00,00,000 చెక్ ఇస్తా. ఏంటన్నా నా క్వశ్చన్ తొందరగా అడగండి అని అంటారా? యేసయ్యకి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఒక చిన్న పిల్లోడు ఇచ్చాడు కదా, ఆ చిన్న పిల్లోడు పేరేంటి? చెప్పాలి. ఆ చిన్న పిల్లోడు డేవిడో, నీకు ఇక లేతి మిషన్ తిప్పుకునే పనే లేదు, బంపర్ ఆఫర్, నీ ఇష్టం. ఆ చిన్న పిల్లోడు పేరేంటి? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. డాక్టర్ గారు, అమ్మా నన్ను అడగండి, నేను చెప్తా. అడగండి, నన్ను అడగండి, నాకు కూడా తెలియదు. ఎందుకు? వాడు ఉప్పు కరిగి మరుగై ఉంటాడు. ఎప్పుడు ప్రభువులో మరుగుగా ఉండటానికి ఇష్టపడాలి. ఇప్పుడు చూడండి, ఈ పాటలు పాడేటప్పుడు వాళ్ళ గొంతు వినపడేటట్టుగా మనోడు సౌండ్ సిస్టమ్ పెట్టాడా, మనోడు బతికినట్లు లెక్క. మీకు అర్థమైందా?
ఒకవేళ మనోడు గొంతు వినపడలేదా, వీడు కావాలని తగ్గించాడు. నా గొంతు కొన్నిసార్లు తగ్గిస్తాడు, కొన్నిసార్లు సిట్టింగ్స్ కుదరక, అది వేరే సంగతి. ఈ పిల్లల్లో మన పిల్లల్లోనమ్మా దేవుని కృప, మ్యూజిషియన్స్లో కానీ సింగర్స్లో కానీ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే విషయంలో, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే బిడ్డల్లో కానీ కుయుక్తులు కుట్రలు తంత్రాలు కలిగిన బిడ్డలను ఒక్కళ్ళని దేవుడు మనకి ఇలా, అందరూ మనస్ఫూర్తిగా పనిచేసేటువంటి బిడ్డలు. అందుకే సైకి మహిమ కలుగును గాక. కొన్ని చోట్ల ఉంటుంది, పాట పాడేవాడు తబలా కొట్టేవాడికి నచ్చలేదనుకో, వాళ్ళిద్దరికి వైరం ఉందనుకో, మనోడు పాడే పాటకి ఎదురు కొడతాడు తబలా. పాట పాడేవాడికి ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటారు. బతికించగలిగే శక్తి వాళ్ళ లోపల ఉంటుంది, ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చంపే శక్తి కూడా వాళ్ళలో ఉంటుంది. కొన్ని చోట్ల ఈ కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. దేవుని కృప మన మందిరంలో అలా లేదు. ఈ వాతావరణం కడ వరకు దేవుడు కాపాడును గాక. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. సరే, ఇది మిస్ అయితే మిస్ అయిపోయింది. కొంతమంది అట్లా చూశారంటే, అరే రే నేను సరిగ్గా బైబిల్ చదివి ఉంటే చిన్నపిల్లడి పేరు చెప్పేవాడిని కదా. ఇంకొకటి అడుగుతా, బైబిల్లో ఎలీషా ప్రవక్తకి ఇంటి మీద బల్ల, మంచం, పీట, దీపవృక్షం అన్నీ అమర్చింది కదా ఒక తల్లి. లాస్ట్ ఛాన్స్, ఇది మిస్ చేసుకోవద్దు. ఇక మిస్ చేసుకుంటే నేను ఏమీ చెప్పలేను. ఆ తల్లి పేరు మీలో ఎవరికైనా తెలుసా? అబ్బా అమ్మ, షూనేమీరాలు ఆ తల్లి పేరు కాదు, హైదరాబాదీ అంటాంగా అది. వీళ్ళు ఎవరో తెలుసా బిడ్డలరా? ఎప్పుడు మందిరంలో నాకు గుర్తింపు రావాలని కానీ, నన్ను 10 మంది గౌరవించాలని కానీ, నన్ను ఘనపరచాలని కానీ ఎప్పుడు కోరుకోవద్దు. ఎందుకో చెప్పమంటారా? ఒకడు ఘనపరిస్తే నీకు ఘనత రాదు, ఒకడు నేను ఘనహీనపరిస్తే ఘనహీనురాలివి కావు. దేవుడు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తే ఆ ఘనత ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కొంచెం గట్టిగా చెప్దామా ఆమేన్? దేవుడు నీ బ్రతుకులో నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తే, దేవుడు ఘనపరిచిన మనిషిని దించటం చెప్పాలి, ఎవ్వడి వల్ల కాదు. అందుకని ఎప్పుడు ప్రభువా నీ చేత కనపరచబడాలయ్యా, నీ చేత గౌరవించబడాలి. ఆ కృప దేవుడు మనకిచ్చును గాక. రైట్, 4th వన్ చదువుకున్నాం కదా, సాల్ట్, ఇట్ స్టాండ్స్ ఫర్ సొల్యూషన్. 5th వన్, సాల్ట్ స్టాండ్స్ ఫర్ సెక్యుల్షన్, SECLUSION. దాని అర్థం మరుగై ఉండుట. ప్రభు బిడ్డలు ఎప్పుడు మరుగుగా ఉండటానికి ఇష్టపడేటువంటి వారిగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. 6వది, ఇందాక ప్రారంభంలో చెప్పాను, కూర నా వైపు చూడాలి. కూరను చూసి ఉప్పేమంటదంట, అన్నేసి చూడు. ఎందుకు? కూర అంతటికి రుచినిచ్చేది ఉప్పే. ఎప్పుడు నీ జీవితం ప్రజలకు రుచికరంగా మాధుర్యంగా ఉండాలి. ఏది రుచికరంగా ఉండాలో తెలుసా? అపోస్తులైన పౌలు వారు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు. 6th వన్, సాల్ట్, S స్టాండ్స్ ఫర్ సెన్సేషన్, అంటే స్పర్శ. సెన్సేషనల్ అది వేరు, మరలా సెన్సేషన్. కొలస్సీ 4:6, కొలస్సీ 4:6. అందరూ పెద్దగా చెప్పండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. బిడ్లారా, నా వైపు చూడండి. నీ నోట నుంచి 1 వర్డ్ డెలివరీ అయిందంటే గుచ్చే మాటలు నీ నోట రానివ్వద్దు. ఎదుటివారి హృదయాలను గాయపరిచే మాట నీ నోట రానివ్వద్దు. ఎదుటివానికి ఆయాసాన్ని కృంగుదల కలుగు చేసే మాట నీ నోట రానివ్వద్దు. వర్డ్ నోట నుంచి మాట డెలివరీ అయిందంటే ఆ మాట ఎలా ఉండాలో తెలుసా? మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను
మీ నోట నుంచి మాట బయలుదేరునుగాక. ఎలా మాట్లాడాలి? యేసయ్యను గురించి బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? ఆయన నోట నుంచి వచ్చిన దయగల మాటలకు అనేకులు ఆశ్చర్యపోయారు అని రాసి ఉంటుంది. ఓసారి చెప్పండి. ఆయన నోట నుంచి వచ్చిన దయగల మాటలకు. ఎలాంటి మాటలు వచ్చాయట? ఉప్పు లాంటి కృపాసహితమైన మాట. ఆయన నోట నుంచి దయగల మాటలు వచ్చాయి అనేదానికి ఒక రుజువేంటో చెప్పంటారా? ఆవిడ పాపం చేత పట్టబడింది. రాళ్ళు రువి కొట్టి చంపాలని తరుముతున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అంటారు, అయ్యా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు రువి చంపాలని అంటుంది కదా, చంపమంటావా వద్దా అని అన్నారు. ప్రభు అక్కడ వాళ్ళతో అంటాడు, అయ్యా, మీలో పాపము చేయని వాడెవడో మొదట ఆ మీద రాళ్ళు వేయండి అన్నాడు. ఏమన్నారు చెప్పండి? వాళ్ళు పాపం చేశారో లేదో ప్రభుకు తెలుసా తెలీదా? మాట్లాడాలి. ఫిలిప్పు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూశానని ఫిలిప్పును గూర్చి దేవుడు అన్నాడా లేదా? చెప్పాలి గట్టిగా కదా. వాళ్ళు ఏ పాపం చేశారో యేసయ్యకి తెలుసా తెలీదా? మరి తెలిసి వాళ్ళతో ఏమన్నారు? మీలో పాపము చెయ్యని వాడు మొదట ఆ మీద రాయేయండి అన్నాడు. మనస్సాక్షి గొచ్చబడిన వారై రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. నేనంట, యేసు ప్రభు ఉన్న స్థానంలో కనుక నువ్వు ఉంటే, ఒకసారి చూడండి, యేసు ప్రభు ఉన్న స్థానంలో కనుక మనం ఉంటే మనం ఏమనేవాళ్ళమో తెలుసా? రే, నీ బతుకు నాకు తెలియదురా, మన కళ్ళు కాంపౌండ్ దగ్గర ఏం చేసావురా, తాగలేదా నువ్వు? రే, మన లంచాలు తీసుకో, నీ బతుకు చక్కగా ఉందా? నీ బతుకు వంకర టెంకర పెట్టుకొని నువ్వు వీళ్ళకి తీర్పు తెచ్చడానికి వచ్చావంట అని గొడవ వాళ్ళదైతే ఈయన మీదకి వచ్చేటట్టుగా చేసుకుంటాడు మనోడు. నా మాట అర్థమవుతుందా? ప్రభు అలా అనలా. ఎంత సున్నితంగా మాట్లాడాడు చూడండి. ఎంత సున్నితంగా, మీలో పాపము చేయని వాడు మొదట ఆ మీద రాయేయండి. వాళ్ళు వెళ్ళిపోయారా? చివరికి పాపాత్మురాలిని చూసి లోక భాషలో సిగ్గులేంది అని, నీ వయసు ఎంత, బుద్ధి ఉందా? బుద్ధి గడ్డి తింటున్నావా? అసలు మనిషివో పశువో? నీ పుట్టుక చెప్పండి, నీ పుట్టుక మనిషి పుట్టుకేనా అని గాయం మీద ఇంకా గాయాలు కలిగేటట్లు మాట్లాడాల. ప్రభు అంటాడు, అమ్మా, ఇక మీదట పాపం చేయకు. ఆ ఒక్క మాట పాపాత్మురాలిని పవిత్రురాలిగా మార్చేసింది. పాపాత్మురాలిని పవిత్రురాలి. ప్రతి బిడ్డ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడే శైలి మార్చుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి, మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి. నోట నుంచి ఏ మాట బయలుదేరినా కృపాసహితముగా రుచి కలిగినదిగా మన మాట దయగలిగిన మాటగా ఉండునుగాక. కొంచెం గట్టిగా చెప్తా మేమన్. ఒకే మాటను రెండు కోణాల్లో చెప్పొచ్చు. ఆ రాజుగారికి జాతకాలంటే మహాపిచ్చంట. చెప్పండి. జాతకాలంటే మహాపిచ్చంట. జాతకాల్లో బాగా అగ్రగణ్యులు కొంతమందిని పిలిచి నా జాతకం చూడని ఒక ఆయనకు చూపించాడట. ఆడు చేయి చూడటంతో అన్నాడట, రాజా, మహారాజుల వారు దురదృష్ట జాతకులు. ఎంత దురదృష్ట జాతకులు అంటే, రాజుగారి కళ్ళ ముందే రాజుగారి భార్య చచ్చిపోద్ది. ఆ భార్య మరణాన్ని కళ్ళతో చూసి కుమిలిపోతుండగా ఈలోపు పెద్ద కొడుకు చచ్చిపోతాడు. పెద్ద కొడుకు మరణాన్ని కళ్ళతో చూసి రాజు కుమిలిపోతుంటుండగా ఈలోపు చిన్న కొడుకు చచ్చిపోతాడు. రాజా, వీళ్ళందరి మరణాలు కళ్ళతో చూసి కుమిలి ఆ తర్వాత నువ్వు చచ్చిపోతావు రాజా అన్నాడట. రాజు అన్నాడట, నేను చచ్చిపోయే దేవుడు ఎరుగురా, ముందు నిన్ను నేను బ్రతకనిస్తే ఒట్టని చెప్పి, సైనికులారా ఎవరక్కడ? చెత్త మహాప్రభు, వీడి మెడ మీద తలకాయ లేకుండా తీసేయండి అన్నాడట. రాజా, నీ జాతకమే చెప్పా. రాజా, నేను చెప్పేది నిజమే. వాళ్ళ మరణాన్ని కళ్ళతో చూసి నువ్వు చచ్చిపోతావు రాజా అంటే, నేను చావటం దేవుడు ఎరుగు, నువ్వు బ్రతికితే నేను చచ్చినట్టే లెక్క అని చంపేసాడంట. తర్వాత ఆ జాతకాల పిచ్చితో ఇంకొకరిని పిలిచాడట. నువ్వు చూడరా జాతకం అన్నాడట. ఆడి చేయి చూసి అంటాడట, మహారాజులు వారు అదృష్ట జాతకులు. ఎంత అదృష్ట జాతకులు అంటే, భార్య కంటే ఎక్కువ ఆయుష్ కలిగినోడు, పెద్ద కొడుకు కంటే ఎక్కువ ఆయుష్ కలిగినోడు,
రాజా, చివరికి మీ కడుపును పుట్టిన చిన్న కొడుకు కంటే మీరే ఎక్కువ ఆయుష్ కలిగిన వాళ్ళు రాజా, రాజు చిరంజీవగునుగాక అన్నాడంట. వెంటనే రాజు మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి గాడ్ బ్లెస్ యూ మై సన్ అన్నాడంట. ఈ రెండిటి అర్థం ఏమైనా తేడా ఉందా? ఏమండి, కంక్లూజన్ ఏమైనా తేడా ఉందా? రెండిట్లో కంక్లూజన్ ఒకటే, కానీ చెప్పే తీరుంది చూసారా? చెప్పే తీరుంది చూసారా? ఏమనుకోకండి, మీరు దిద్దుకోవాలని చెప్తున్నా. కొంతమంది నీ బ్రతుకులో నీకు శత్రువులు అవటానికి కారణం ఏంటో తెలుసా? అదే 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 నరం లేని నాలుక. దాన్ని బట్టే కొంతమంది శత్రువులను కొని తెచ్చుకుంటున్నావు. కొంతమంది నీకు విరోధులు అవ్వటానికి కారణం నీ నాలుకే. పెద్దలు అంటారు కదా, నోరు మంచిదైతే అబ్బా. అంటే కొన్ని చోట్ల మన చుట్టూతా వాతావరణం శత్రువులు అవ్వటానికి కారణం ఏంటంటే మాట తీరు సరిగ్గా లేక. బిడ్డలారా, ఒక మాట నమ్మండి, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగొస్తే నీ నాలుకను చీల్చేస్తాడు ఆయన. ఏది మాట్లాడదగిన మాట ఆ మాట మాట్లాడించి ప్రతి మాట దయగలిగిన మాటగా మాట్లాడేటట్లు దేవుడు కృప చూపిస్తాడు. ఉప్పు కొంచెమే, ఆ కొంచెం ఎంత ప్రభావితం చూపిస్తుందంటే కరిగిపోతుంది, మరుగై ఉంటుంది, రుచినిస్తుంది. ఇప్పుడు ఒక మాట, 6 విషయాలు విన్నాం కదా, అది ప్రత్యేకతకు గుర్తు. ఎస్, పాడైపోయిన పదార్థాన్ని బాగు చేస్తుంది, పదార్థం పాడు కాకుండా కాపుదలిస్తుంది. కాపుదలకు గుర్తు. 3వది నిబంధనకు గుర్తు. 4వది కరిగిపోవటం. 5వది మరుగై ఉండటం. 6వది మాధుర్యాన్ని ఇచ్చే జీవితాన్ని గుర్తు. ఉప్పు తన బ్రతుకు కాలమంతా ఈ సారాన్ని కోల్పోకుండా ఉండాలంటే, అయ్యా నేను ప్రభువును చేరుకునే ఆ రోజు వరకు నా సారాన్ని కోల్పోకుండా ఉండాలి, నేను ఉప్పులాగా బ్రతకాలంటే ఏం చేయాలి? ఒక మాట బైబిల్లో చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం. అంటే నిరంతరం అగ్నిలాంటి దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. అగ్నిలాంటి దేవుని మాటలు ప్రతిదినం నువ్వు వింటూ రావాలి. అంతటితో సరిపోదు. పరిశుద్ధాత్మను వాక్యం అగ్నితో పోల్చింది. పరిశుద్ధాత్మనే ఆ అగ్ని చేత నువ్వు నిరంతరం కాల్చబడతా ఉంటే ఎన్ని సంవత్సరాల విశ్వాస జీవితం గడిచినా నువ్వు ఉప్పులాగే దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావు. చెప్పండి హల్లెలూయ. ఎంతకాలం బ్రతికినా గమనించండి, ఎల్లప్పుడూ కృపాసహితముగా ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి అంటాడు కదా. కొంతమంది ఆత్మీయ జీవితం ఒకనొక కాలంలో ఉప్పులాగా రుచికరంగా ఉంటుంది, ఒక కాలంలో సప్పుడు రుచి లేకుండా ఉంటుంది, ఒక కాలంలో మాధుర్యాన్ని ఇచ్చేవాళ్ళుగా ఉంటారు, ఇంకో కాలంలో మాధుర్యాన్ని కోల్పోయే వాళ్ళుగా ఉంటారు. వాక్యమని అగ్ని చేత, పరిశుద్ధాత్మని అగ్ని చేత నువ్వు నిరంతరము కాల్చబడతా ఉంటే నీవెన్నడూ సారాన్ని కోల్పోకుండా నీ ఇంటికి రుచిని పంచే వ్యక్తిగా నువ్వు నిలవబడతావు. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. చెప్పండి, మనం ఎలా బ్రతకాలి? ఉప్పు ఎంత వేస్తాం? కొంచెమే. భూమి మీద బ్రతికిన దినాలు కొద్ది దినాలైనా ప్రభావితం కలిగిన వ్యక్తులుగా దేవుడు మనలను బ్రతికించునుగాక.